హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మార్చి నెలలో 4 పథకాలకు శ్రీకారం అయితే చుట్టబోతుందండి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడత పేమెంట్ అయితే విడుదల చేయబోతుంది. అదేవిధంగా వివిధ రకాల పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులను కూడా విడుదల చేయబోతుందన్నమాట. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే ఉందని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించి వివరాలు అయితే అందించబోతుంది. అవి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు రేషన్ కార్డులకు సంబంధించి, రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ మరియు రైతు భరోసాకు సంబంధించి, కొత్త పింఛన్లకు సంబంధించి ఇలా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక 1 by 1గా ఈ మార్చి నెలలో అమలు కాబోతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మరియు పథకాల గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరాల్లో కనుక వచ్చినట్లయితే మనకు ముందుగా వచ్చినటువంటి అప్డేటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ అండి. ఈ మార్చి నెలలో 15వ తేదీన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినటువంటి వాటికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది విడుదల చేస్తామని చెప్పిందనమాట గవర్నమెంట్. ఈ మొదటి విడత పేమెంట్ అనేది ₹1,00,000 అయితే విడుదల చేయబోతుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే ఇండ్ల మంజూరు పత్రం చేతికి వచ్చినటువంటి వాళ్ళు, ఇంటి పనిని స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి మొదటి పేమెంట్ అనేది ₹1,00,000. బేస్మెంట్ వరకు ఎవరైతే వేసుకొని ఉంటారో వారికి సంబంధించి అయితే రిలీజ్ చేస్తామని చెప్పిందనమాట. అలానే ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది శరవేగంగా కానిస్తామని కూడా చెప్తున్నారనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం 71,482 ఇండ్లను మాత్రమే మొదటి విడత కింద సెలెక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పేమెంట్స్ కూడా మార్చి 15వ తేదీన విడుదల చేస్తామని చెప్పింది అనమాట. సో ఇక్కడ 71,482 మందికి ఈ యొక్క ఇండ్ల మంజూరు పత్రాలు అందినాయంటే దాంట్లో సగానికి సగం మందికి అయితే ఇండ్ల మంజూరు పత్రాలు అయితే అందలేదు. కొంతమందికి కూడా ఇవ్వాల్సి అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో L1 లబ్ధిదారులు మరియు L2 లబ్ధిదారులు కూడా ఉన్నారండి. ఈ L1, L2 లబ్ధిదారులకు సంబంధించి కూడా ప్రభుత్వము L2 వాళ్ళకి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే ఇస్తానని చెప్పిందనమాట. అయితే వాటిని కూడా ఎంపిక చేసే ప్రక్రియలో కూడా ఉంది. L3 వాళ్ళకి వచ్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా విడుదలైతే చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి L1లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి అంటే స్థలం ఉండి ఇండ్లు కట్టుకునేందుకు రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గులు పోసుకొని బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మొదటి విడత 15వ తేదీన ₹1,00,000 విడుదల చేస్తామని చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర ఇందిరమ్మ ఇండ్ల యాప్లో తప్పనిసరిగా మీ డేటాను అంతా కూడా ఫొటోస్ తీసి మీరు డేటా అంతా కూడా అప్డేట్ చేసుకుంటేనే ₹1,00,000 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేటు. సో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు L2 లబ్ధిదారులకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు రావడం జరుగుతుంది. వాటి గురించి కూడా వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డుల మీద కూడా రీసెంట్గానే అప్డేట్ అయితే వచ్చిందండి. ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగిందనమాట. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 30వ తేదీన అయితే ఈ యొక్క మహిళల యొక్క ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట. రేషన్ కార్డులు ఉగాది కానుకగా అయితే ఇస్తామని చెప్తున్నారు. అందులోనూ ముఖ్యంగా పాత రేషన్ కార్డులన్నీ కూడా తొలగిస్తున్నామని చెప్తున్నారండి. పాత రేషన్ కార్డులన్నీ కూడా తొలగించేసి వాటి స్థానంలో కొత్తగా నీలి రంగుతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉన్నటువంటి ఫొటోస్తో ఒక QR కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డు అనేది ముద్రించబడుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట. సో కొత్త డిజైన్తో అయితే రాబోతుంది. ఇది మాత్రం ఫైనల్ అయితే అయింది. కొత్త రేషన్ కార్డులు జారీ ఏమో కానీ ఉన్నటువంటి కార్డులను రద్దు చేసి ఆ ఉన్నటువంటి కార్డులను కొత్తగా ప్రింట్ చేసి అయితే ఇస్తామని ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇది రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా. ఇక్కడ రైతు భరోసా అనేది ప్రభుత్వము ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకైతే విడుదల చేసింది. కాకపోతే ఈ 3 ఎకరాల్లో కూడా చాలామంది కూడా పెండింగ్లో ఉన్నాయన్నమాట. 4 ఎకరాల భూమి కలిగినటువంటి వాళ్ళకి రైతు భరోసా అయితే ఇవ్వాల్సి ఉంది. ₹8,000 అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో త్వరలోనే వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిధులు విడుదల చేస్తామని కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తున్నారండి. సో అన్నిటికీ కూడా ఒకటే లింక్ పెట్టారు. ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది మరో కొద్ది రోజుల్లోనే తొలగించబడుతుంది. ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వము వీటన్నిటి మీద నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పేమెంట్ గురించి అయితే చెప్పింది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే విడుదల చేసింది.
రైతులకు సంబంధించి విడుదల చేయాల్సినటువంటి ఈ రైతు భరోసా గురించి కూడా రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో దాని గురించి వీడియో అయితే చేశాను. అందులో ఏం చెప్పారంటే, సో ఈ యొక్క పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు విడుదల చేయండి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇవ్వాల్సినటువంటి 4 ఎకరాల భూమి కలిగినటువంటి వాళ్ళకి కూడా నిధులను రెడీ చేయాలని చెప్పి చెప్తుందన్నమాట. నెక్స్ట్ ముఖ్యంగా రైతు రుణమాఫీ. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పడితే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి. సో రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్లుగానే కొంతమందికి 2 లక్షల రూపాయలు అయితే లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రుణమాఫీ అయితే చేశారు. సో ఇందులో కనుక మీరు రుణమాఫీ పొందినట్లయితే లైక్ చేయండి. అలానే ఇంకా పెండింగ్లో ఉన్నాయండి కొంతమందికి, వాటిని కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట ఈ 2 లక్షల రూపాయలు. ఇక్కడ 2 లక్షల పైగా ఉన్నటువంటి రైతు రుణమాఫీని ఏం చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. 2 లక్షలు పైగా ఎంతైతే ఉంటుందో అంత రైతు కట్టుకోవాలి. ఈ 2 లక్షలు మాత్రం గవర్నమెంటే విడుదల చేస్తుందని చెప్తున్నారనమాట. దీంట్లో కూడా చాలామందికి పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఒకటే రీజన్, ఎలక్షన్ కోడ్ అని చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చేయూత పెన్షన్లు. సో చేయూత పెన్షన్ల గురించి ఎంతోమంది పింఛన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా పింఛన్లు పెరుగుతాయని చూస్తున్నారనమాట. సో చేయూత పెన్షన్ల మీద కూడా ప్రభుత్వము ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నట్లు సమాచారము. త్వరలోనే వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ అనేటివి రాబోతున్నాయండి. ఇక్కడ ముఖ్యంగా చేయూత పెన్షన్స్ అనేటివి గవర్నమెంట్ ప్రస్తుతం ఇస్తున్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2,000 రూపాయల నుంచి 4,016 రూపాయలకి అయితే ఇస్తామని చెప్పింది. అదేవిధంగా దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ని ఏకంగా 3,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలకి అయితే ఇస్తామని చెప్పింది అనమాట. సో త్వరలోనే వీటి మీద నిర్ణయాలు అనేటివి తీసుకునేందుకు అవకాశం అయితే ఉందండి. సో ఆసరా పెన్షన్లు, చేయూత పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ రావచ్చు, తప్పకుండా తెలియజేస్తాను. ఇక్కడ ముఖ్యంగా మొన్న ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి PM కిసాన్ 19వ విడతకు సంబంధించిన నిధులు చాలామందికి కూడా పడ్డాయి. ఇంకా పడినటువంటి వాళ్ళకి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. అసలు ఎందుకు మీకు పేమెంట్ అనేది పడటం లేదనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. 20వ విడతకు సంబంధించిన నిధులు విడుదలయ్యే సమయానికి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయించుకున్నట్లయితే నెక్స్ట్ పేమెంట్లో అయినా మీకు డబ్బులు పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మార్చి నెలలో మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి పేమెంట్ 1,00,000 రూపాయలు అయితే విడుదలవుతుంది. అలానే రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దు అయ్యి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. రైతు భరోసా అమౌంట్ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకైతే పెండింగ్ నిధులు అనేటివి విడుదలవుతాయి. రైతు రుణమాఫీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ మనకు వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే ఇవేనండి తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నేను చెప్పినటువంటి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.